Yes, good morning officers. Time for today's current affairs videos. అసలు ఈరోజు ఖతర్నాక్ టాపిక్స్ అంటే ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, మిస్డ్ ఆపర్చునిటీ. ఇండియా ఆసియాన్ ఏంటి మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది, ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్, నాగా పొలిటికల్ డిమాండ్స్ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది, దేర్ఫోర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, చైనా అండ్ ఆసియాన్ హిట్ బై యుఎస్ టారిఫ్స్. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు, అది ఏందో డీటెయిల్స్ ఇవ్వాలి, దానివల్ల ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా ఏంటో మనం కూడా తెలుసుకోవాలి. దట్స్ ద హోల్ గేమ్. నెక్స్ట్, క్లౌడ్ సీడింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ క్లౌడ్ సీడింగ్ గురించి వచ్చింది. అండ్ క్యాబినెట్ ఇంక్రీజెస్ ఫర్టిలైజర్ సబ్సిడీ ఫర్ వింటర్ క్రాప్స్. రైతులకి సంబంధించింది కాబట్టి ఆటోమేటిక్గా వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ టాపిక్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ టుడే. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ అట్ ఆల్ ఆఫ్ దెమ్. First, let's start with India ASEAN things first చూద్దాము, దాని తర్వాత మిగతా వాటికి ప్లాన్ చేద్దాము. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మిస్డ్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ ఇండియా ఆసియాన్. ఆల్రెడీ మీకు నిన్న న్యూస్ చెప్పాను దట్ మోడీజీ వర్చువల్ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. సో దానివల్ల వచ్చిన వాట్ ఆర్ ద రిపర్కషన్స్ ఆఫ్ ఇట్, ఏంటి పరిస్థితి ఒకసారి ప్లీజ్గా ప్లాన్ చేద్దాం. ఫస్ట్ మనకి దీనికి కాంటెక్స్ట్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ అసలు ఏంటి కథ, వై ఇస్ ఇట్ కాల్డ్ అ మిస్డ్ ఆపర్చునిటీ, ఏంటిది అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటేనే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్. మనకు అకార్డింగ్ టు ఫస్ట్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అండ్ కరెంట్ సిచ్యువేషన్స్. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి విత్ రెస్పెక్ట్ టు ఇండియా 1995లో ఇట్ వాజ్ మేడ్ అ డైలాగ్ పార్ట్నర్. డైలాగ్ పార్ట్నర్ చేశారు. మళ్ళీ 2002లో ఇట్ వాజ్ మేడ్ అ సమిట్ లెవెల్ పార్ట్నర్షిప్ అని ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఒక యూపీఎస్సీ స్టూడెంట్కి వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ డైలాగ్ పార్ట్నర్ అండ్ సమిట్ లెవెల్ మీటింగ్ ఏంటిది, వాట్ ఈస్ దిస్ అని ఫస్ట్ తెలవాలి. సో ఇది తెలవాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ డైలాగ్ పార్ట్నర్షిప్ అయినప్పుడు బేసికల్గా ఓన్లీ మినిస్టీరియల్ లెవెల్ డిప్లొమసీ నడుస్తుంది. సో ఇక్కడ నుంచి మినిస్టర్స్, అక్కడి నుంచి మినిస్టర్స్ వచ్చి కలుస్తారు. సో ఇట్ ఈస్ మోర్ లైక్ అ సైలెంట్ పార్ట్నర్, బట్ జస్ట్ ఓన్లీ ఒపీనియన్స్ చెప్పగలుగుతారు. పాలసీని చేంజ్ చేయడం కానీ పాలసీని డిస్పస్ చేయడం కానీ కుదరదు. ఒక్కసారి సమిట్ లెవెల్ పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు పాలసీని కూడా మార్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో షేపింగ్ ఆఫ్ పాలసీ జరుగుతుంది, చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ పాలసీ షేపింగ్ జరగదు, ఓన్లీ డైలాగ్ జరుగుతుంది ఇక్కడ. అందుకే దాని పేరు డైలాగ్, ఓన్లీ డైలాగ్ ఇస్తారు. ఫస్ట్ ఒక స్టూడెంట్కి అది తెలవాలి. సో 2002లో సమిట్ లెవెల్లో మన వాళ్ళని సమిట్ లెవెల్కి తీసుకొచ్చారు. సో హెడ్ ఆఫ్ ద స్టేట్స్ కెన్ పార్టిసిపేట్ అంటే దిస్ సమిట్ లెవెల్లోకి ప్రమోషన్ వచ్చింది అంటే ఇట్ ఈస్ లైక్ గెటింగ్ ఇన్ టు ద ఇన్నర్ సర్కిల్, అంటే కోర్ టీమ్. ఇన్నర్ సర్కిల్కి వెళ్ళినట్టు ఈజ్ ఈక్వల్ టు ద కోర్ టీమ్ అన్నమాట. అక్కడ పాలసీ మేకింగ్ అవన్నీ చేస్తారు. సో ఇండియాకి ఈ లెవెల్ 2002లోనే వచ్చేసింది. సో దట్ ఈస్ అ బెస్ట్ అడ్వాంటేజ్ విత్ రెస్పెక్ట్ టు ఆసియా. అది ఫస్ట్ థింగ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. సో పిఎం లెవెల్ పార్టిసిపేషన్స్ అందరూ అవుతుంది. సో దిస్ ఇస్ లైక్ పిఎం పార్టిసిపేషన్. ఇక్కడేమో ఓన్లీ మినిస్టర్ లెవెల్ పార్టిసిపేషన్, బేసిక్ మినిస్టర్స్. సో ఇది దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. 2002లో ఇది జరిగింది. దీని తర్వాత మళ్ళీ క్రాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే 2005లో ఇట్ వాజ్ వెల్కమ్డ్ ఇన్ టు యాజ్ అ మెంబర్ ఇన్ ద ఈఏఎస్ అంటే ఈస్ట్ ఏషియా సమిట్. సో దీనికి మనకి క్రాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఇట్లా. సో మనం చూసుకుంటే గత 20 ఏళ్ల నుంచి ఇండియా పొజిషన్ పెరుగుతూనే ఉంది. దట్ షోస్ దట్
within the bloc, India is a very, very important personality. That is the first thing that you have to understand with respect to Indian and ASEAN relations. అయితే నెక్స్ట్ డైనమిక్స్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనము ముగ్గురు క్యాండిడేట్స్ మనం బేసిక్గా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆసియాన్, ఇది ఒక 10 కంట్రీ బ్లాక్, ఇప్పుడు 11 కంట్రీ బ్లాక్ అయిపోయింది. దాంట్లో మనకి ఉన్నది బేసికల్గా why this is important and why it is a missed opportunity అనేది చాలా ఇంపార్టెంట్. Let's talk about India here and let's put China there. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్యన డైనమిక్స్ తెలవాలి. సో ఆసియాన్ వర్సెస్ చైనా, ఆసియాన్ వర్సెస్ ఇండియా, ఏంటి పరిస్థితి? ఫస్ట్ ఆ డైనమిక్స్ అర్థమైతే వాట్ ఈస్ ద మిస్డ్ ఆపర్చునిటీ అంటే క్లియర్గా అర్థమవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో బేసికల్గా ఇప్పుడు కరెంట్ సినారియో చూసుకుంటే ప్రాబ్లమ్స్ ఏంటి, వాట్ ఆర్ ద బిగ్ ప్రాబ్లమ్స్ ఇస్, ఆసియాన్కి చైనాకి రిలేషన్ సరిగా లేదు. ద రిలేషన్స్ ఆర్ నాట్ సో గుడ్. బట్ చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ ఫండర్ for ASEAN countries. కానీ China always controls ASEAN, which ASEAN countries are not liking it. సో దానివల్ల ఏమవుతుందంటే ASEAN is trying to move away from China. వెళ్ళిపోవాలని ప్లాన్. దిస్ ఇస్ ద ప్లాన్. సో రీసెంట్ డిస్టర్బెన్సెస్ చూసుకుంటే సౌత్ చైనా సీ issue that is not working out. Next, China Philippines adok issue. So Thomas Shoal issue. So దీని వల్ల బేసికల్ గా the relations are not so good with China. So అందుకే ASEAN countries are looking out for avenues to escape China. అది కరెంట్ సిచ్యువేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా చైనా. సో అది కాకుండా మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే పైరసీ ప్రాబ్లం. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ చైనా ఇస్ సీయింగ్, దట్ ఆసియాన్ ఇస్ సీయింగ్ ఇన్ ద చైనీస్ టెరిటరీస్. అయితే ఇలాంటి డైనమిక్స్లో ఉన్నప్పుడు మనకి ఇండియాకి ఏంటిది, వాట్ ఈస్ దట్ ఇండియా అండ్ ఇది ఒకటి చూసుకుంటే మనకి ఇక్కడ ఆసియాన్ ఇండియాకి మనకి బుద్ధిస్ట్ రిలేషన్ ఉంది, చోళా డైనాసిటీ రిలేషన్స్ కూడా ఉన్నాయి మనకి. సో యూ హ్యావ్ ట్రెడిషనల్ ప్లస్ కల్చరల్ రిలేషన్స్ బిట్వీన్ ఆల్ దీస్ కంట్రీస్ ఆఫ్ ఆసియాన్. That is the first. This is historically we are connected to each other in first part. అయితే ఈ ఇయర్ స్పెసిఫిక్గా ఇయర్ ఆఫ్ ఇండియా అండ్ ఆసియాన్ 2026 ఈజ్ గోయింగ్ టు బి ద ఇయర్ ఆఫ్ ఇండియా అండ్ ఆసియాన్ అని, ఇయర్ ఆఫ్ ఆసియాన్ అండ్ ఇండియా, అండ్ ఎస్పెషలీ అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ మేరీటైమ్ సెక్యూరిటీ. ఈ మేరీటైమ్ రిలేషన్స్లో మనకి డిఫెన్స్ పరంగా, సెక్యూరిటీ పరంగా, ట్రేడ్ పరంగా, ఎకనామిక్ జోన్స్ పరంగా, అన్ని పరంగా వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ అవర్ రిలేషన్స్ విత్ ఆసియాన్ కంట్రీస్. అది ఫస్ట్ పాయింట్. అది కాకుండా వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ హ్యుమానిటేరియన్, HADR. దట్ ఈస్ వన్ మేజర్ థింగ్ దట్ వీఆర్ లుకింగ్ ఇన్ టు. HADR is humanitarian assistance and disaster relief. So humanitarian relief and disaster assistance relief, that is one thing. Second major angle that we are thinking is MDA, ante maritime domain awareness. That is another dimension that we are looking at India in this one.
And finally, we are looking for connectivity and blue economy. Blue economy is other major thing that we are looking into. And finally, port developments. ఈ పోర్ట్ డెవలప్మెంట్ లో మనం ఆలోచించుకుంటే we have to link it to the Andaman and Nicobar Islands. దీని ఒక పోర్ట్ సెంటర్ చేద్దామని బేసికల్ గా ఐడియా. దట్ ఈస్ అ మేజర్ థింగ్ దట్ ఇండియా ఇస్ లుకింగ్ ఇంటూ. సో ద 21st century is going to be India and ASEAN అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే చైనాలో వీ హ్యావ్ ఇండో పెసిఫిక్ రీజన్ ఇష్యూస్ ఉన్నాయి చాలా, స్కర్మిషెస్ అండ్ కొట్లాట్లు విత్ చైనా అండ్ ఆసియాన్. ఇండో పెసిఫిక్ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, ట్రేడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. సో మలాకా స్ట్రైట్ లో చాలా 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 పరిస్థితి జరుగుతుంది, అదొక మేజర్ పాయింట్. సో సరే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే మనకేంటి ప్రాబ్లం? ఫస్ట్ నెక్స్ట్, if India and China is, if China and ASEAN are fighting, what is it for us? The problem is the Malacca Strait. So వీటి మధ్యన వచ్చే మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మలాకా స్ట్రైట్. ఈ మలాకా స్ట్రైట్ నుంచి మనకి ఆల్మోస్ట్ 60% ఆఫ్ అవర్ ట్రేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ విల్ ఫ్లో ఫర్ ఇండియా. అట్లనే 80% of trade happens through the Malacca Strait with respect to all the ASEAN countries. So adi major problem. So ఈ మలాకా స్ట్రైట్ లో ఇంత ట్రేడ్, ఇంత డబ్బులు, ఇంత వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ కనెక్టివిటీకి మిస్టేక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి బికాస్ ఆఫ్ చైనాస్ డిస్టర్బెన్సెస్ ఇండియా ఇస్ ఆల్వేస్ ట్రైంగ్ టు గెట్ అవే ఫ్రమ్ చైనా. ASEAN countries are slowly trying to get away from China. ఇది పరిస్థితి. So when Prime Minister had a chance to actually go for he said that because of Diwali festivities and all these things he was not able to attend. Article ప్రకారంగా చెప్పడం ఏంటంటే that ఆయన ఉండుంటే it would have been better because India has moved to the summit level. So the Prime Minister had an opportunity to actually shape a different model అని ఓవరాల్ గా ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సరే, ఈ గొడవలు ఇలా ఉన్నప్పటికీ మనం ఇండియా రెస్పాన్స్ ఈ స్కర్మిషెస్ ని బ్రేక్ చేయడానికి ఆల్రెడీ ఇండియా ఏమేం డైరెక్షన్స్ లో వర్క్ చేసింది ఫస్ట్ అది తెలియాలి. సో దీన్ని చూసుకుంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఎట్లా రెస్పాండ్ అయింది, ఇండియా రెస్పాన్స్ ఎట్లా ఉంది. సో ఇండియా రెస్పాన్స్ ఏం చేసిందంటే ఇండియాకి ఏం ఇబ్బంది లేకుండా ఫస్ట్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ సెంటర్, దట్ ఈస్ ఫర్ సర్వైలెన్స్ కి పెట్టడం జరిగింది. That's the first response we did. Second response that India did is Information Fusion Center. That is the second response we have done. Basically, Indian Ocean region. దీని సెంటర్ గురుగాంలో ఉంది, అదొకటి పెట్టడం జరిగింది. దట్ ఈస్ ద సెకండ్ రెస్పాన్స్ దట్ ఇండియా హెస్ డన్ టు కీప్ దట్ ఇండియా చైనా ఇష్యూస్ అవే ఫర్ మెరిటైమ్ షేరింగ్ డేటా. సో దీన్ని మనం మెల్లగా ఫ్యూచర్లో ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఫ్యూజ్ దిస్ విత్ ఇండియన్ కమాండ్ పోర్ట్ ప్లస్ క్వాడ్. ఈ రెండింటిని మిక్స్ చేస్తే దట్ విల్ బి ద కరెక్ట్ రెస్పాన్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ ఇండియా ఇస్ ఫేసింగ్. సో క్వాడ్ కోఆర్డినేషన్తో చేసుకుంటే మంచిది. సో మనకి ఆసియాన్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనేది కూడా ఒక యాంగిల్ ఆలోచించుకోవాలి. ఇండియాస్ రెస్పాన్స్ వై వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ బికాస్ ఆసియాన్ కంట్రీస్ నుంచి మనకి 4th largest trading partner for India.
ఇండియాకి ఆసియాన్ కంట్రీస్ నుంచి 4th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, అరౌండ్ $110 బిలియన్. $110 బిలియన్ మనకి ఈ కంట్రీస్ నుంచి ఇండియాకి వస్తున్న టోటల్ గ్రాస్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ దట్ వీఆర్ గెటింగ్, విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అయితే ఈ బిజినెస్ జరుగుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే బేసికల్గా విచ్ కొంచెం మనకి నెగిటివ్ అయింది ఏంటంటే, ఇండియా did not join RCEP జాయిన్ కాలేదు. ఇండియా did not join RCEP. RCEP is Regional Cooperation Economic Partnership in 2019. ఎందుకు జాయిన్ కాలేదు? వై? బికాస్ దేర్ వాస్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇండియా డిడ్ నాట్ జాయిన్ ది RCEP. దానివల్ల ఏమైపోయిందంటే, బికాస్ ఆఫ్ దిస్ ఇండియాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏమైందంటే, దీనివల్ల బికాస్ ఇట్ డిడ్ నాట్ జాయిన్ దిస్, మన ఆసియాన్ యొక్క సప్లై చైన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది మనకి లాస్ అవుతుంది. ఇండియా ఇస్ నాట్ ఏబుల్ టు గెయిన్ యాక్సెస్ బికాస్ ఆఫ్ not participating in the RCEPs. India is losing some big business because of the lost ASEAN supply chains. Sorry, this is the advantages, responses. RCEP lo join avvalo china supply chain network miss avadam, but ASEAN is the 4th biggest largest trading partner. Okay, that's good. అయితే దీంట్లో ఇంకో యాంగిల్ మనం ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు మనకి ఆసియాన్ ఈజ్ ట్రైంగ్ టు కట్ కనెక్షన్ స్లోలీ విత్ చైనా. చైనా నుంచి ఇట్ ఈస్ ట్రైంగ్ టు గెట్ అవే ఫ్రమ్ చైనీస్ కంట్రోల్. అప్పుడు ఇండియా ఏం అడ్వాంటేజ్ తీసుకోవాలి? ఇండియా వాట్ షుడ్ ఇట్ డూ ఫర్ అడ్వాంటేజెస్? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఇండియా మస్ట్ టేక్ విత్ రెస్పెక్ట్ టు గెట్ అవే? చైనా నుంచి గెట్ అవే అయిపోతే ఇండియా ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలి? దట్ ఈస్ అనదర్ డైరెక్షన్ వీ హావ్ టు థింక్. సో బేసికల్గా ఇండియా మెల్లగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, ఈవీ ఇండస్ట్రీస్, సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ, ఈవీ ఇండస్ట్రీస్ అండ్ గ్రీన్ టెక్ చైన్స్లో గ్రీన్ టెక్ చైన్ నెట్వర్క్, ఈ చైన్ నెట్వర్క్ని లీడ్ చేయాలి. దట్ ఈస్ వన్ యాంగిల్ వీ కెన్ టేక్ అడ్వాంటేజ్, దట్ ఇండియా మస్ట్ టేక్ అడ్వాంటేజ్ ఇన్ దీస్ ఫీల్డ్స్ బేసికల్గా. నెక్స్ట్ another thing we can do is we have to initiate we have to slowly increase our production linked initiatives. దీన్ని ఒకటి బాగా ఇనిషియేట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఇండియా షుడ్ డూ రైట్ నౌ. అండ్ మెల్లగా యూ హ్యావ్ టు క్రియేట్ ఆసియాన్ ప్లస్ ఇండియా యొక్క డిజిటల్ హబ్స్, బికాస్ ద ఫ్యూచర్ ఇస్ ఆల్ విత్ రెస్పెక్ట్ ఇన్ఫర్మేషన్. సో డిజిటల్ హబ్ స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్ ఇండియా కెన్ యాక్చువల్లీ డూ. సో వీ హ్యావ్ టు వర్క్ మోర్ ఆన్ ద యాక్ట్ ఈస్ట్ పాలసీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, బికాస్ ఇండియా రైట్ నౌ హ్యాస్ ద పవర్. సో ఇలా ఆసియాని మనము కంట్రీస్ని, ఆ బిజినెస్ని మనం చూసుకోవాలి. సో చేసుకుంటే ఓవరాల్గా బాగుంటుంది అని ఎక్సెప్షన్ ఐడియా. అయితే ఇలాంటివి చేసుకోవాలంటే మనకి కావాల్సిన మిస్డ్ ఆపర్చునిటీస్ అండ్ గ్యాప్స్ అవి ఎక్కడ ఉన్నాయి? వేర్ ఆర్ ద గ్యాప్స్? లైక్ గ్యాప్స్ ఫస్ట్ గ్యాప్ ఇస్ కాలాదాన్ ప్రాజెక్ట్, అది చాలా స్లోగా ఉంది. నెక్స్ట్ ఇండియా, థాయిలాండ్, మయన్మార్, ఈ కారిడార్ ఇది కూడా చాలా స్లోగా ఉంది. అండ్ మన టెక్ పార్ట్నర్షిప్స్ కూడా చాలా స్లోగా ఉన్నాయి.
సో ఇవన్నీ చాలా స్లోగా ఉన్నాయి, ఇవి మనం ఫాస్ట్ చేసుకోవాలి. ఫాస్ట్ చేసుకుంటే ఈ మొత్తం ఇండస్ట్రీస్ మీద మనం మెల్లగా తెచ్చుకొని ఆసియాన్ అనే గ్రూప్ని మనకి అడ్వాంటేజ్గా వాడుకుని ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఇండియా ఆసియాన్ని తీసుకురావచ్చు. ఇవన్నీ చేయాలంటే ఉట్టి మినిస్టరియల్ లెవెల్ టాక్సే కాదు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా మీటింగ్లో ఫిజికల్గా ప్రెజెంట్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిఫరెంట్ వే అని ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ది ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో దిస్ ఈస్ ది ఎనాలిసిస్ వాట్ ఇండియా షుడ్ బి డూయింగ్. దిస్ ఈస్ ది ఎనాలిసిస్ ఆఫ్ హౌ ఇండియా రెస్పాండెడ్ టు దీస్ కమాండ్స్. 4th లార్జెస్ట్ కానీ ఆర్సీఈపీలో జాయిన్ అవ్వకపోవడం వల్ల సప్లై చైన్ నెట్వర్క్ని మిస్ అయ్యాము. దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ మనకున్న రిలేషన్స్, ఆసియాన్కి చైనాకున్న రిలేషన్స్, వాటి మధ్యన ఎట్లా మనం ఇండియా అడ్వాంటేజ్ తీసుకోవాలని ఓవరాల్గా ఆర్టికల్లో చెప్పడం జరిగింది. దట్ ఈస్ ది ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీనికి రిలేటెడ్ నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. హిస్టారికల్ కనెక్ట్, జియో పొలిటికల్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి, మెరిటైమ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఫోకస్ ఏరియాస్ అని ఓవరాల్గా చెప్పడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ as well as prelims క్వశ్చన్ ఉంది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ఫర్మ్ ఆన్ నాగా పొలిటికల్ డిమాండ్స్ సేస్ మూవ్. సో ఇక్కడ మనకి ఏంటంటే నోట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నోట్స్ జాగ్రత్తగా దాంట్లో ప్రాబబుల్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి రావచ్చు అనేది చూసుకుంటే సరిపోతుంది. ఈ ఆర్టికల్ బేసికల్గా నాగా కౌన్సిల్, నాగా నేషనల్ కౌన్సిల్ ఎప్పుడు ఫామ్ అయింది, ఏంటి కథ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీ ఇండిపెండెన్స్ టైంలో స్టార్ట్ అయింది, అది ఆరిజిన్. ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా 1947లోనే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, నాగాస్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇండియా అండ్ ద ఇండియన్స్ అని చెప్పి ఏజెడ్ ఫీజో ఈయన చెప్పడం జరిగింది. ఈ వాజ్ వన్ ఆఫ్ ద పాపులర్ ఫిగర్ ఇన్ నాగాలాండ్. ఒక్కసారి అది మాట. దే ఆర్ బేసికల్గా ఆర్టికల్ ఏం చెప్తుంటే ఇండియన్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా, నాగాస్ ఆర్ ఫ్రమ్ నాగాలాండ్ అని ఎవరు చెప్తున్నారు. అంటే ఏంటంటే మేము ఇండియాలో పార్ట్ కాదు బై, మా వాళ్ళే అని ఒక రీజనల్ కన్జర్వేటివ్ యాటిట్యూడ్తో ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో మనం చూసుకోవాల్సింది అంటే ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటెంప్టెడ్ ఇంటిగ్రేషన్ త్రూ ద 16-point అగ్రిమెంట్ 1960లో, క్రియేటింగ్ ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్ ఇన్ 1963. సో ఈ 16-point అగ్రిమెంట్ మనకి ప్రిలిమ్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 16-point అగ్రిమెంట్లో నాగా గ్రూప్స్ వర్ అన్సాటిస్ఫైడ్. సో ఫ్యాక్షన్స్ ఫార్మ్డ్ అన్సాటిస్ఫైడ్. సో రెబల్ అవ్వడం మొదలెట్టారు. అందుకే దిస్ లెడ్ టు ద ఇన్సర్జెన్సీ గ్రూప్స్. ఆ ఇన్సర్జెన్సీ గ్రూప్స్ లోంచి పుట్టిందే ద నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ 1980లో పుట్టారు. వీళ్ళ మధ్యన గొడవలు, ఇంటర్నల్ రిఫ్ట్స్ వల్ల క్రియేట్ అయింది 2 ఫ్యాక్షన్స్. ఒకటేమో NSCN IM, ఇంకోటేమో NSCN K. IM స్టాండ్స్ ఫర్ ఇసాక్ మువాయా ఫ్యాక్షన్, K స్టాండ్స్ ఫర్ కప్లాంగ్ ఫ్యాక్షన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఏ నాగా ఆర్టికల్ రాటినా సరే యూ హ్యావ్ టు మెన్షన్ దీస్ 2 ఫెలోస్, దీస్ 2 ఫ్యాక్షన్స్. NSCN K, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్లో 2 గ్రూప్స్. ఒక గ్రూప్ ఏమో లెడ్ బై ఇసాక్ మువాయ్, ఇంకో పేరేమో కాల్పాంగ్, సో కప్లాంగ్. సో ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆరిజిన్స్ ఆఫ్ దిస్ నాగాలాండ్ ఇష్యూ. అయితే దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే కరెంట్గా 2025లో జరిగిన సిచ్యువేషన్స్. ఈ మువాయా 91 years ఓల్డ్, అతను జనరల్ సెక్రటరీ ఆఫ్ IM. ఈ గ్రూప్స్ హార్డ్ లైన్ స్టెన్స్, అదే కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఉన్నాడు. అందుకే స్టేట్మెంట్ చూడండి, వెదర్ ఇట్ ఈస్ టుడే ఆర్ టుమారో, నాగాస్ ఆర్ నాగాస్, ఇండియన్స్ ఆర్ ఇండియన్స్. సో ఇది అయిపోయింది. సో దిస్ ఈస్ అ కన్జర్వేటివ్ స్ప్లిట్ బిట్వీన్ నాగాస్ అండ్ ఇండియన్స్ అని చెప్పేసి ఈ మువాయా చెప్పడం జరుగుతుంది. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ భయంకరంగా జనరేట్ అవుతాయి. జస్ట్ లైక్ క్యాస్ట్ గొడవలు ఎట్లయితే ఇంటెన్సిఫై అయ్యి ఒక క్యాస్ట్కి ఇంకో క్యాస్ట్కి పడకుండా ఒక రీజన్ ఎట్లా స్పాయిల్ అయిపోతుందో, అలానే ఒక స్ట్రాంగ్ ఇన్సర్జెన్సీ గ్రూప్ కనుక ఒక స్టేట్లో ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్తో మిక్స్ కాదు. సో ఇంటర్నల్గా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ ఇన్సర్జెన్స్ మెల్లగా మన ఎనిమీ స్టేట్స్తో లింక్స్ పెట్టుకొని ఇంటర్నల్గా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి గవర్నమెంట్కి, జనాలకి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట.
So this will create internal security problems. So మోయా ఏం చేశాడు, అక్యూజ్ చేశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అల్టిమేటం ఇచ్చాడు, నాగా సావర్నిటీని మీరు రికగ్నైజ్ చేయాలి అని చెప్పడం ఇంపార్టెంట్. విత్ ఫ్లాగ్స్ అండ్ కాన్స్టిట్యూషన్, ఉట్టి మాటలుకి మీనింగ్ లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మన వాళ్ళు వెళ్ళి పీస్ టాక్స్ చేయడం చేశారు, కానీ ట్రస్ట్ ఉండట్లేదు. ఎస్పెషల్లీ ఢిల్లీలో జరిగిన నెగోసియేషన్స్ కంటిన్యూ బ్యాక్ ఛానల్ ఎంగేజ్మెంట్ బట్ విత్ లిమిటెడ్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్. సో అఫీషియల్గా ఏం లింక్స్ లేకపోయినా సరే మన డిప్లొమాట్స్, ఇంటర్లాక్యూటర్స్ వీళ్ళందరూ బ్యాక్ ఛానలింగ్ అంటే అఫీషియల్ కాదు అన్అఫీషియల్గా వెళ్ళి కలిసి సేమ్ ఇష్యూ విత్ నక్సల్స్ కూడా అట్లనే చేశారు, సక్సెస్ఫుల్ కాలే. మన అమిత్ షా గారు చేసిన దాంతో నక్సలిజంని ఆల్మోస్ట్ ఎండ్ చేయడం జరిగింది. అట్లనే వీళ్ళు కూడా ఇట్లా ఏమైనా చేస్తే ఇండియన్ గవర్నమెంట్ అదే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా వీ డోంట్ స్ట్రైక్, వీ వెయిట్ పేషెంట్లీ ఫర్ పీస్ టాక్స్, ప్రశాంతంగా చేసుకుందాం, లెట్స్ డూ ఇట్ టుగెదర్ అన్నట్టు ఉంటుంది. వెన్ థింగ్స్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్ దెన్ దర్ రెస్పాన్స్ విల్ బీ నాట్ సో గుడ్. సో బేసికల్గా ఎన్ఎస్ఎం వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఫ్లాగ్ అండ్ కాన్స్టిట్యూషన్ ఎసెన్షియల్ యాజ్ ఐడెంటిటీ సింబల్స్ మాకు ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్ వన్ ఫ్లాగ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. సో నీది సపరేట్ రాష్ట్రము, నువ్వు ఇష్టం వచ్చినట్టు నీకు సపరేట్ సింబల్ కావాలి, ఫ్లాగ్ కావాలంటే కుదరదు. యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇండియా, దేర్ ఫోర్ యూ విల్ బి అ పార్ట్ ఆఫ్ ఇండియా. నీకు సపరేట్గా కాన్స్టిట్యూషన్ ఇచ్చి జమ్మూ కాశ్మీర్లో జరిగినట్టు మీకు జరగము క్లియర్గా అని చెప్పడం జరిగింది. సో ఐఎం వాళ్ళేమో సావరీన్ కాంపిటెన్సీస్ కావాలంటున్నారు, అడుగుతున్నారు. కానీ అటానమస్ పవర్స్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రమే ఇస్తా అని ఇండియా స్ట్రాంగ్గా చెప్తుంది. మీకు నచ్చినట్టుగా మేము చెయ్యము, అన్ని విధాలు మీకు నచ్చినవి కొన్ని చేస్తాం, మాకు నచ్చినవి మీరు కూడా కొన్ని చేయాలి అని చెప్పడం జరుగుతుంది. సో ఒక పొలిటికల్ సెటిల్మెంట్ తీసుకురావాలని ఐఎం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, ఎస్పెషల్లీ మోయా. ఏదున్నా సరే కాన్స్టిట్యూషనల్ నెట్ ఫ్రేమ్వర్క్లోనే చేస్తాము అని క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ ఇచ్చేసింది. ఇది పరిస్థితి ఆఫ్ ద నాగాలాండ్ ఇష్యూ. సో ప్రాబ్లం ఏమవుతుందంటే దీనివల్ల వచ్చే ఇష్యూస్ ఏమవుతుందంటే నాగా ఏరియా స్టిల్ అండర్ AFSPA, which is Armed Forces Special Powers Act 1958 due to this insurgency. అదొక ప్రాబ్లం. ఎప్పుడైతే పీస్ టాక్స్ బ్రేక్ అవుతాయో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫుల్ కంట్రోల్ తీసుకుంటే ఈ రీజన్ రచ్చ అయిపోతుంది. అది వాళ్ళకు వద్దు, ఎందుకంటే ఆఫ్స్పా వాళ్ళవి చాలా ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళీ నాగాలాండ్లో కూడా స్టార్ట్ అయితే తట్టుకోలేమాట బేసికల్. సో టెరిటోరియల్ సెన్సిటివిటీస్ ఏంటంటే గ్రేటర్ నాగాలిం కావాలి అని వాళ్ళు అడగడం జరుగుతుంది. గ్రేటర్ నాగాలిం, దానివల్ల మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వీళ్ళందరినీ కూడా విచ్ అపోజ్ రీడ్రాయింగ్ ఆఫ్ ద స్టేట్ బౌండరీస్ జరుగుతుంది. సో గ్రేటర్ నాగాలింలో దే వాంట్ మణిపూర్, అస్సాం యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్. సో దిస్ విల్ బి యువర్ ప్రిలిమ్స్ క్వశ్చన్, విచ్ విల్ క్రియేట్ రీడ్రాయింగ్ ఆఫ్ ద స్టేట్స్. మళ్ళీ అదొక పెద్ద ప్రాక్టికల్ ఇష్యూ. సో దీనివల్ల ఏమవుతాయి, ఎథనిక్ టెన్షన్స్ భయంకరంగా పెరిగిపోయి నార్త్ ఈస్ట్ రీజన్లో మళ్ళీ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఇఫ్ దేర్ ఇస్ అ ఫెడరల్ అండ్ టెరిటోరియల్ సెన్సిటివ్ ఇష్యూస్ వల్ల. ఇది మనం చూసుకోవాలి. గవర్నమెంట్ ఏమంటుందంటే సీజ్ ఫైర్ సిన్స్ 1997 చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కోఆర్డినేట్స్ పీస్ ప్రాసెస్ త్రూ ఇంటర్లాక్యూటర్స్. సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ SATP నాగాలాండ్ వాళ్ళు పెట్టారు, చాలా తగ్గించారు. డిస్ఎంగేజ్మెంట్ అమంగ్ యూత్ తగ్గించారు. నార్త్ ఈస్ట్ ఇంటూ ఇండియాస్ యాక్టిస్ట్ పాలసీలో కూడా లింక్ చేయడం జరిగింది. అక్కడ కనెక్టివిటీ పెరగడం జరిగింది. రీసెంట్గా అక్కడ బిజినెస్ సెంటర్స్, ఇండస్ట్రియల్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. హైవేస్ కన్స్ట్రక్ట్ చేశారు, రైల్వేస్ కన్స్ట్రక్ట్ చేశారు, చాలా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ ఫస్ట్ బ్యూటిఫుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెల్లగా క్రియేట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గా ఎప్పుడో జరగాలి, బట్ అట్లీస్ట్ నౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ దిస్ ఇస్ నాట్ అ టైమ్ టు ఫైట్, దిస్ ఇస్ టైమ్ టు యునైట్ అని అందరికీ తెలియాలి. సో ఈ అన్సర్టనిటీ వల్ల ప్రాబ్లం ఏంటంటే బార్డర్లో ఉన్న ట్రేడ్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ భయంకరంగా ఎఫెక్ట్ అవుతుందని ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్, ఒక మెయిన్స్ క్వశ్చన్ దీని మీద ఉంది. ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఆన్సర్ దెమ్ అండ్ సెండ్ ఇట్ టు us. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ చైనా అండ్ ఆసియాన్ ఈస్ హిట్ బై US tariffs. దేర్ఫోర్ చైనా ఆసియాన్ వాళ్ళు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి అప్గ్రేడ్ అవ్వడం చేశారు. సో బేసికల్గా దీంట్లో ఉన్న స్టోరీ లైన్ ఒక UPSC స్టూడెంట్కి క్లియర్గా తెలియాలి. అసలు ఆ UPSC యాంగిల్ ఏంటిది, ఏ డైరెక్షన్స్లో మనం ఆలోచించాలి, ఇండియా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలి అని మనము కొంచెం డీప్ అనాలిసిస్ చేద్దాం.
So more than the points, the strategy and the gaming, the game of this you have to understand. సో ఫస్ట్ మనకి అసలు ఏంటిది ఇష్యూ ఏంటిదో ఫస్ట్ తెలియాలి. అయితే ఇన్ సింపుల్ టర్మ్స్ మీకు స్టోరీ చెప్తాను. స్టోరీ ఏంటంటే ఈ యుఎస్ వాళ్ళు ట్రంప్ టారిఫ్స్. సో యుఎస్ ఆసియాన్ చైనా, ఇది పరిస్థితి. అయితే రీసెంట్గా జరిగిన మీటింగ్లో, సమ్మిట్లో అమెరికా ఏమందంటే అమెరికా ఫస్ట్ డాక్ట్రిన్, అంటే అమెరికన్స్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏదన్నా సరే. అమెరికా ఫస్ట్ డాక్ట్రిన్ ఇది బాగా రుద్దింది. బేసికల్గా అమెరికా ఫస్ట్ ట్రేడ్ డాక్ట్రిన్, అది ట్రంప్ 2.0 మెథడ్ ఇది అని బాగా స్ట్రెస్ చేయడం జరిగింది. సో దీనివల్ల యుఎస్ పెట్టిన టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో 2025లోది, ఇది అమెరికాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఇది గోల చేసి అందరినీ భయపెట్టడానికి ట్రై చేసింది. సో దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే సెక్టర్స్ ఏంటి? బికాస్ ఆఫ్ దిస్ వాట్ సెక్టర్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్? ఎఫెక్ట్ అయ్యే ట్రేడింగ్ సెక్టర్స్ ఏంటి? ఫస్ట్ ఈవీ ఇండస్ట్రీ భయంకరంగా హర్ట్ అవుతుంది దానివల్ల. సెకండ్, సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ భయంకరంగా హర్ట్ అవుతుంది. ఇదొక ఇండస్ట్రీ విచ్ ఇస్ గోయింగ్ టు గెట్ హర్ట్. స్టీల్ ఇండస్ట్రీ భయంకరంగా హర్ట్ అవుతుంది. ఈవీ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ అండ్ సోలార్ ప్యానల్స్. So all these industries will get badly hit because of these tariffs. So వాళ్ళ ఎక్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది, దానివల్ల ఇంపోర్ట్ కాస్ట్ అక్కడ పెరిగిపోవడం వల్ల ఎక్స్పోర్ట్ కాస్ట్ కూడా పెంచాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇండస్ట్రీస్లో భయంకరంగా ఆసియాన్ అండ్ చైనా కంట్రీస్కి చాలా పెద్ద లాస్ అవుతుంది. అది ఫస్ట్ యాంగిల్. సో లాస్, నాట్ జస్ట్ లాస్, దీనివల్ల వాళ్ళ రీజనల్ ఇంబ్యాలెన్స్ కూడా క్రియేట్ అవుతుంది ఎకనామికల్గా. సో ఇలాంటి లాసెస్ భరించడం అవసరమా? యుఎస్ ఓన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరమా అనేది బేసికల్గా చూసుకున్నప్పుడు ఇదే టైంలో తీసుకొచ్చిన స్టోరీ లైన్ ఏంటంటే వీళ్ళిద్దరు ఆసియాన్ ప్లస్ చైనా ఆల్రెడీ వాళ్ళకి 3 ఆసియాన్ చైనా ట్రేడ్ 1.0, ACT 2.0, ACTFA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 3.0. ఈ 3 కూడా వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. ఒక్కొక్కటి మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకుని తీసుకొస్తున్నారు. సో దీన్ని చూసుకుంటే మనకి దీని టైం లైన్ చూసుకుంటే ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 2005లో జరిగింది, 2015లో జరిగింది, ఇప్పుడు 2025లో ACTFA అంటే ఆసియాన్ చైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, FTA బేసికల్గా చూడడం చేస్తున్నారు. ఆసియాన్ చైనా FTA ఇది 1, ఇది 2, ఇది 3.0. ఇది రీసెంట్గా చేసుకుంటున్నారు 2025, 2015, ఇది 2002 or 2005 రెంట్లో జరిగితే. సో ఇది చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఆసియాన్ చైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల 2025లో. ఇది ఎక్కడ జరిగింది అనేది ఫిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ మీటింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ హ్యాపెండ్ ఇన్ మలేషియా, కౌలాలంపూర్.
సో ఇది మనకి స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సో కోలాలంపూర్లో ఇది సైన్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే బేసికల్గా దిస్ లీడ్స్ టు ఏషియా రెసిలియన్స్. అంటే ఏషియా స్ట్రెంగ్త్. యుఎస్ వాడు వాళ్ళని ప్రెషర్ చేసినా మేము తగ్గము ఫస్ట్. దానివల్ల ఆర్సిఈపీస్, రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్స్ పెరుగుతాయి. దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్ ద హోల్ ఆల్ దీస్ గ్యాంగ్ ఇస్ గోన్ హ్యావ్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే బేసికల్గా ఈ లాసెస్ని కవర్ చేయాలంటే సప్లై చైన్ నెట్వర్క్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. సప్లై చైన్ నెట్వర్క్ని రీఅరేంజ్మెంట్ చేసుకోవచ్చు యూజింగ్ దీస్ ఎఫ్టీఏస్. అండ్ దీనివల్ల వెస్టర్న్ ప్రొటెక్షనిజం ఏదైతే ఉందో, అంటే యుఎస్ వాళ్ళ వెస్టర్న్ ప్రొటెక్షనిజం, అమెరికా ఫస్ట్ డాక్ట్రిన్ లాంటి వెస్టర్న్ ప్రొటెక్షనిస్ట్ యాటిట్యూడ్స్, ఇలాంటివన్నీ కూడా ఈ రీఅరేంజ్మెంట్ వల్ల మనము నో అని చెప్పచ్చు, స్ట్రాంగ్ నో అని చెప్పచ్చు అని డైరెక్ట్గా చెప్పచ్చు అన్నమాట. సో దీనివల్ల ఈ FTA 3, సో ఇది బేసికల్గా ఇంటర్నేషనల్ డైనమిక్స్. యుఎస్ని ఎట్లా అడ్డుకోవచ్చు, టారిఫ్ వార్ రీసెంట్గా దెబ్బతిన్నాం కాబట్టి ఒక్కసారి వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతే జీవితాంతం కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. లేదు మనం స్ట్రాంగ్గా ఉండి సేయింగ్ నో అంటే నో అని గంటగా చెప్తే యుఎస్ వాళ్ళు నెక్స్ట్ టైం మన మీద ఇట్లాంటి రాక్షస ప్రయత్నాలు చేయరు. అండ్ ఇట్ ఆల్సో షోస్ ద ఏషియన్ స్ట్రెంగ్త్ అని క్లియర్గా అయిపోతుంది. దట్ ఈస్ వన్ యాంగిల్. సో ఈ ఆసియాన్ కంట్రీస్ అండ్ చైనా FTA3లో ఏంటి, వాట్ ఆర్ ద డైనమిక్స్ దే ఆర్ థింకింగ్, అది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆసియాన్ చైనా FTA 3.0, దీంట్లో వాట్ ఆర్ ద కోర్ సెక్టర్స్ దే ఆర్ టాకింగ్ అబౌట్. వాట్ ఆర్ ద కోర్ సెక్టర్స్? ఫస్ట్ దిస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ గ్రీన్ ఎకానమీ. Green economy is the first angle they are thinking. Okay, next, digital economy. Is the second direction they are thinking. Third pillar, which is very, very important, is agri-trade plus pharma. These are the three main core pillars of this. So pillars matevi. సో ఈ పిల్లర్స్ని బాగా స్ట్రెంథెన్ చేసుకోవడానికి వాళ్ళు చూసేది ఏంటంటే a huge supply chain network. సో దీన్ని స్ట్రెంథెన్ చేద్దామని చెప్పేసి ఓవరాల్గా ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈస్ బేసికలీ టాకింగ్ అబౌట్. సో మీకు డిజిటల్ ఎకానమీ అంటే ఆల్రెడీ ఫస్ట్, గ్రీన్ ఎకానమీ అంటే రెన్యూబుల్ ట్రేడ్ అవన్నీ, డిజిటల్ ఎకానమీ అంటే AI, ఫిన్టెక్, ఈ కామర్స్ అవన్నీ, సప్లై చైన్స్ ఏమో చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, EVs, రేర్ ఎర్త్స్, అండ్ అగ్రిటెక్ ఏమో ఫుడ్ సెక్యూరిటీ గురించి బేసికల్గా. సో మీకు తెలిసిందే, జస్ట్ మీరు ఎగ్జాంపుల్స్ కింద రాసుకోవచ్చు. సో గ్రీన్ ఎకానమీస్ రెన్యూబుల్ ఎనర్జీ బేసికల్గా, డిజిటల్ ఎకానమీస్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా, అగ్రి ట్రేడ్ బేసికల్గా ఫర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ హెల్త్ సెక్యూరిటీ. సో దీస్ ఆర్ ఆల్ ద డైమెన్షన్స్ ఇన్ విచ్ యు హావ్ టు థింక్. సో ఇక్కడే మనకి EVs కూడా వచ్చేస్తాయి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అండర్ దీస్ థింగ్స్. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో అది మాట వాళ్ళ డైరెక్షన్ బేసికల్గా. మీరు చూసుకుంటే ఆసియాన్ చైనా రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఆసియాన్ చైనా వాళ్ళ బిజినెస్ ఈజ్ $771 billion. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ అండ్ చైనా ఇస్ ద బిగ్గెస్ట్ ఫండర్ ఫర్ ఆసియాన్. అది బేసికల్గా. సో చూసుకుంటే వీళ్ళిద్దరిని కలుపుకొని క్లోజ్ టు
$2.1 trillion is the business that ASEAN and China are doing. అందుకే it is a big gamer that we are thinking. సో బేసికల్గా ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్సిఈపి. ఇందాకే చెప్పాను కదా, ఆర్సిఈపి రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్స్ వల్ల వచ్చిన అడ్వాంటేజెస్. కానీ మనకేమైంది బేసికల్గా దీనివల్ల, ఇఫ్ యూ అబ్జర్వ్, ఇండియా బికాస్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ వల్ల అండ్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ వల్ల it did not join 2019లో it did not join. దీనివల్ల దీంట్లో కొంచెం బిజినెస్ ఇండియా మిస్ అయిపోయింది. బేసికల్ ఇండియా మిస్డ్ అ బిగ్ బిజినెస్ బికాస్ ఆఫ్ దట్. సో అది వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఇప్పుడు ఇండియా బేసికల్గా స్లోగా ఇండియా ఏం చేసుకోవాలంటే వీటిని మనము జాగ్రత్తగా, ఇండియా షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అండ్ ఇండియా షుడ్ బేసికలీ కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ India should specifically concentrate majorly on the supply chain network, especially in the Indo-Pacific region. చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎకనామిక్ కారిడార్స్ బాగా బిల్డప్ చేసుకుని, చైనా ఎట్లయితే రీజనల్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్ని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని వాడుకుని చైనా ఎట్లయితే స్ట్రెంథన్ చేసుకుందో, ఇండియాకి ఇప్పుడు మంచి ఊపు ఉంది కాబట్టి ఇండియా కూడా ఎట్లయినా అందరూ యుఎస్కి యాంటీ అవుతున్నారు కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు డూ ద బెస్ట్ బిజినెస్ ఫర్ ఇండియా. అలా చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా పార్ట్నర్షిప్స్లో జాయిన్ కావాలి, మన ట్రేడ్ వాల్యూమ్స్ని పెంచుకోవాలి, మన బిజినెస్ వాళ్ళకి ఎక్స్పోర్టింగ్ బిజినెస్ అయ్యేటట్టు చేసుకోవాలి. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్, ఆత్మనిర్భర్ భారత్ని కాన్సెప్ట్ని బాగా చేసుకుని ఇండిజినైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేసుకుంటూ ఎక్స్పోర్ట్ మోడల్స్లో కూడా మనం ఆలోచించుకుని రీజనల్ కోఆపరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్స్ బాగా సైన్ చేయాలి. జస్ట్ లైక్ ఇండియా యూకే లాగా చేసుకుంటే బాగుంటుంది. మోర్ బిజినెస్, మోర్ మనీ ఫర్ ద కంట్రీ, మోర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ మోర్ స్ట్రెంగ్త్. డబ్బులు లేకుండా ఎవరు పట్టించుకోరు. సో అట్లనే ఎట్లయితే చైనా ఆసియాన్కి ఫండింగ్ ఇవ్వడం జరిగిందో, ఇండియా షుడ్ ఆల్సో స్టార్ట్ ఫండింగ్ ఫర్ ఆసియాన్, గ్లోబల్ సౌత్, అన్నిటికీ చేసుకుంటేనే మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. దాట్స్ ది అనాలిసిస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. చైనా ఆసియాన్ రిలేషన్స్ వల్ల ఇండియా ఏం నేర్చుకోవాలి, వెస్టర్న్ ప్రొటెక్షనిజం నుంచి మనం ఎట్లా నో అంటే నో అని ఎట్లా చెప్పాలో క్లియర్గా దిస్ అగ్రిమెంట్ షోస్. సో మనం దీనికి కావాల్సిన నోట్స్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. సో బ్యాక్ డ్రాప్ ఏంటిది, డిఫరెంట్ డైమెన్షన్స్ ఏమున్నాయి దీని గురించి, ట్రేడ్ లిబరలైజేషన్, డిజిటల్ ఫ్రేమ్వర్క్, గ్రీన్ కోఆపరేషన్, ఇండస్ట్రియల్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కీ అప్గ్రేడ్స్ ఆఫ్ దిస్ FTA 3 అగ్రిమెంట్. నెక్స్ట్ ఫర్ చైనా ఏంటి అడ్వాంటేజ్, ఫర్ ఆసియాన్ ఏంటి అడ్వాంటేజ్, జియోపొలిటికల్ బ్యాలెన్స్ ఎట్లా చేస్తుంది, అండ్ సప్లై చైన్ డిప్లొమసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఓవరాల్గా చెప్పాను. దీంట్లో మలేషియా, వియట్నాం, థాయిలాండ్ టు ఎమర్జ్ యాస్ అన్ ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఇండియా షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ఆర్సిపి మిస్టేక్స్ మనం చేయకూడదు, ఆసియాన్ స్ట్రెంత్ని మనం వాడుకోవాలి. సో దట్స్ ది అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ as well as prelims questions answered. Next important topic for today is cloud seeding trials held to check drop in air quality. సో బేసికల్గా ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు, ఐఐటి కాన్పూర్ వాళ్ళు, ఢిల్లీ గవర్నమెంట్ ప్లస్ ఐఐటి కాన్పూర్ వాళ్ళు, మీకు తెలిసిందే అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో భయంకరంగా గ్రేటర్ దాన్ AQI is greater than 400, which is very very bad. సో ఇక్కడ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ వాడుకొని అక్కడ ఈ క్లౌడ్ సీడింగ్ విల్ బేసికలీ గివ్ యూ సంథింగ్ కాల్డ్ an artificial rain. పెట్టి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఇంప్రూవైజ్ చేద్దాము అని ఓవరాల్ ఐడియా. దీనికి ట్రయల్స్ స్టార్ట్ చేయడానికి బేసికల్గా దట్ ఈస్ అ స్టోరీ లైన్.
So as a UPSC student, you have to understand what do you mean by cloud seeding. First, you have to understand what is this cloud seeding in simple terms. Means what? Asal enti? What is this? So to understand this, this is a method to create artificial rain. So how will we do that? That is very important. So basically seeding antunnadu. Ante enti? Seeds estaru. Seeds here is nothing but chemical particles. Chemical particles ni seeds laga clouds lo estaru. So basically ga emavutante cloud seeds are added into the clouds. The seeds, that is these chemical particles, are added to the clouds. So what are these chemical particles are very, very important. What are they putting? These chemical particles enti? First, usually they use silver iodide, whose formula is AgI. This is one particle which is very famous, which is used. Next, salt vartaru, whose formula is NaCl, sodium chloride, silver iodide. Plus, sometimes they also put potassium iodide instead of silver iodide, Ki, which is potassium iodide. ఈ కెమికల్ పార్టికల్స్ ఈ క్లౌడ్ లో త్రూ ఎట్లా ఇస్తారు? హౌ డు దే డూ దిస్ ఇన్ ద క్లౌడ్? బై యూజింగ్ రాకెట్స్ ఆర్ ఫ్లైట్స్. ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైనా వాడి రాకెట్స్ ఆర్ క్లౌడ్ తో ఈ సీడింగ్స్ ని క్లౌడ్ లో వేయడం జరుగుతుంది. సో బేసికల్ గా ఈ క్లౌడ్ లో మనకున్నది ఏంటిది? బేసికల్ గా క్లౌడ్ హ్యాస్ వాటర్ వేపర్. ఈ వాటర్ వేపర్ క్లౌడ్ లో ఉంది కాబట్టి ఈ పార్టికల్స్, ఈ సీడ్స్ విల్ స్టిక్ టు ద వాటర్ వేపర్. వాటర్ వేపర్ గెట్స్ స్టక్ టు దట్ సీడ్స్ అండ్ ఈ వాటర్ వేపర్ స్టిక్ అయినప్పుడు ఏమవుతుందంటే this will fall to the droplets. Rain droplets form. Because the particles are also there with the vapor, the overall weight of the droplet increases and fast rain parthundannamata. So wherever there is no rain, akkadiki elli manam seeds place cheste, so akkaduna humidity valla ante moisture content ekku unte water vapor ekku unnattu. Water vapor ekku unte droplets formation ekku untadi. సో డ్రాప్లెట్ ఫార్మేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ తీసుకపోయి మీరు ఈ సీడ్లు పడేస్తే ధన్నుమంటూ ఆ పార్టికల్స్ వెయిట్ పెరిగి జప్పంటూ వర్షం పడుతుంది ఎక్కడ పడితే అక్కడ. దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటిది? రెయిన్ ఫార్మేషన్. అది కాకుండా మనం చూసుకుంటే బికాస్ ఆఫ్ దిస్ ఇట్లాంటి, సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద రెయిన్ పార్టికల్స్. సో ఈ డ్రాప్లెట్స్ భయంకరంగా ఫామ్ అవుతాయి. దానివల్ల వర్షాలు ఎక్కడ పడితే అక్కడ మనము చేయించవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటివి జరగాలి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇస్ వాటర్ వేపర్లో మాయిశ్చర్, హ్యూమిడిటీ భయంకరంగా ఉండాలి. అంటే మాయిశ్చర్ ఇస్ వాటర్ వేపర్, సో దిస్ ఈస్ నథింగ్ బట్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ భయంకరంగా ఉండాలి. ఈ హ్యూమిడిటీ గ్రేటర్ దాన్ 70% ఉంటే అప్పుడు ఫాస్ట్గా అక్కడ రెయిన్ పడే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల క్లౌడ్స్ విల్ బి హెవీ, థిక్ ఫార్మేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ బాగా పర్ఫామ్ చేయాలంటే హ్యూమిడిటీ అండ్ ద మాయిశ్చర్ లెవెల్స్ మస్ట్ బి వెరీ వెరీ హై. అయినప్పుడే చక్క క్లౌడ్స్ ఫామ్ అయ్యి అక్కడ రెయిన్ పడుతుంది. సో వర్షం పడాలంటే మాయిశ్చర్, వాటర్ వేపర్ కావాలి. సో ఎప్పుడైతే వాటర్ వేపర్ ఉన్నా సరే వెయిట్ సరిపోక అప్పుడప్పుడు వర్షం పడదు, మేఘాలు వస్తాయి, వర్షం పడదు. సో మేఘాలు వచ్చినప్పుడల్లా వర్షం పడాలి అంటే మనము ఈ ఆర్టిఫిషియల్ దాన్ని చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏమవుతుందంటే దీంతో పాటు, సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ దిస్? రెయిన్ పడుతుంది, వెరీ గుడ్, ఆర్టిఫిషియల్ రెయిన్ ఈస్ క్రియేటెడ్. నెక్స్ట్ అక్కడున్న డస్ట్
అండ్ పొల్యూషన్ ఏదైతే ఉందో పార్టికులేట్ మ్యాటర్ పిఎం, ఈ పార్టికులేట్ మ్యాటర్ని భయంకరంగా వాష్ చేస్తుంది. ఇట్ రిమూవ్స్ ద డస్ట్ అండ్ పొల్యూషన్ విల్ బి గాన్, rain will come and it will create a clean climate also. These are the advantages that you have because of this cloud seeding technique, which is also called artificial rain. So ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో అయితే రీసెంట్గా ట్రయల్స్లోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఢిల్లీలో AQI is very bad. Delhi AQI very bad, which is greater than 400 ఉండాలి. It's very bad ఇది. సో అక్కడ మాయిశ్చర్ వాజ్ ఓన్లీ 15%. మనకు కావాల్సింది రిక్వైర్డ్ ఏమో 70% పైన ఉండాలి. అప్పుడు మనం ఎయిర్ సీడింగ్ చేసుకెళ్తే బాగుంటుంది. సో అందుకే ట్రయల్స్ వర్ నాట్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం పిఎం చాలా ఎక్కువ ఉంది అక్కడ. మనకు రిక్వైర్డ్ లెవెల్స్ ఎప్పుడైనా సరే PM 2.5 PM 10 ఈ రెండే ఉండాలి. కానీ ఢిల్లీది 400 దాకా ఉంది. సో ఇది ఈ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే 4 నుంచి రావాలంటే ది ఓన్లీ వే వీ కెన్ డూ దిస్ ఈజ్ త్రూ క్లౌడ్ సీడింగ్. కానీ క్లౌడ్ సీడింగ్ రిక్వైర్మెంట్ ఏమో ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. సో దీని జాయింట్ ఢిల్లీ గవర్నమెంట్ ప్లస్ IIT కాన్పూర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇలా కనుక సక్సెస్ఫుల్ అయితే ఎక్కడైతే డ్రై ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ వర్షం కురిపించవచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లైమేట్ డస్ట్ ఏదైతే ఉందో క్లైమేట్ చేంజ్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే వాంట్ ఫస్ట్ స్టార్ట్ విత్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఢిల్లీ. ఢిల్లీ నుంచి తగ్గించుకుంటే స్టేట్లో ఏదైనా సరే కంట్రీలో ఏదైనా సరే ఆర్టిఫిషియల్ రెయిన్ క్రియేట్ చేయొచ్చు, క్లైమేట్ క్లియర్ చేయొచ్చు అని ఓవరాల్గా ఐడియా. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. కాంటెక్స్ట్ ఏంటిది, science behind it, spraying silver iodide, act as condensation nuclei, needs high humidity, cumulus clouds, strong upgrades are very important. ఢిల్లీలో థిన్ డ్రై క్లౌడ్స్ ఉంటాయి, మాయిశ్చర్ ఉండదు, నో డ్రాప్లెట్ గ్రోత్, నో రెయిన్. దట్ ఈస్ ద రీజన్. సో దీనివల్ల ఏమవుతుందంటే రెయిన్ కెన్ అకర్ 15 minutes to 4 hours పోస్ట్ సీడింగ్ ఇఫ్ దట్ కెన్ బి డన్. దానివల్ల చెత్త కూడా కిందకి వెళ్ళిపోతుంది, డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జిక్యూషన్ ఎవరెవరు చేస్తున్నారు అనేది ఓవరాల్ ఐడియా. ప్రోస్ ఏంటిది, కాన్స్ ఏంటిది, పొల్యూటెంట్, ఇట్ ఈస్ అ కాస్ట్లీ మెథడ్, ఇట్స్ అ టెంపరీ, పాసిబుల్ రెయిన్ఫాల్ ఇంబ్యాలెన్స్ కూడా క్రియేట్ కావచ్చు. సో దట్ ఈస్ ది ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. అండ్ ఎస్ఎన్టీకి చాలా చాలా ఇంపార్టెంట్, క్లైమేట్ చేంజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్వైరన్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని సొసైటికల్ యాంగిల్లో కూడా ఆలోచించుకుని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా తీసుకురావచ్చు. సో ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ as well as prelims questions, please answer them. Next important article for today is cabinet increases fertilizer subsidy for winter crops. సో దీంట్లో మనం కాంటెక్స్ట్ ఏంటిది, అసలు ఏంది కథ ఒకసారి చూద్దాం క్విక్గా. First, we have to understand the context, why it is very important. Union Cabinet has approved 37,952 crores budget for fertilizers. So, mana Rabi season, winter ki, plus extra 14,000 crores add చేశారు లాస్ట్ దానికంటే. From the last. So that is the best part of it. అయితే ఈ ఫర్టిలైజర్ కాస్ట్స్ పెంచడం జరిగింది. సో దానివల్ల ఎఫోర్డబిలిటీ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఫార్మర్స్కి, ఎఫోర్డబిలిటీ ఫర్ ఫర్టిలైజర్ సప్లై విల్ ఇంక్రీజ్. దానివల్ల ఎక్కువగా రైతులు పండించడం మొదలెడతారు. సో ఇది బేసికల్గా న్యూట్రియంట్ బేస్డ్ ఇనిషియేటివ్ అండ్ మిషన్ కింద వస్తుంది. ఇది బేసికల్గా సబ్సిడీ, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ మిషన్ కింద వస్తుంది బేసికల్గా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కింద వస్తుంది బేసికల్గా. సో ఇది బేసికల్గా చూస్తారన్నమాట. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫర్టిలైజర్స్ ఎక్కడెక్కడ ఇంక్రీజ్ చేశారు అనేది చూడండి ఫస్ట్. సో ఫస్ట్ థింగ్ వేర్ ద ఇంక్రీజ్ రియలీ హ్యాపెండ్ అకార్డింగ్ టు ద బడ్జెట్ డేటా ఈస్
విత్ రెస్పెక్ట్ టు ఖరీఫ్ రబీ ఈ రెండు గ్రూప్లో చూసుకుంటే, సో ఫస్ట్ పొటాష్ రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ చేంజ్ ఎంత, how much was allocated. So first sir, what are the major fertilizer nutrients were very important. Subsidy per kg of nutrient etla undi. Sulfur, third important, which is very important, is nitrogen. That's another important thing. And phosphorus. These are the major four. So దీంట్లో చూసుకుంటే first let's talk about phosphorus because this is the most important and the biggest change they have brought in. చూసుకుంటే మనకి ఖరీఫ్ రబీ సీజన్లో 46 ఉంటే ఇది 43 అయింది. సో 47, 43. సో ద చేంజ్ వాస్ +4 వచ్చింది దీనికి. దట్ ఈస్ అ బిగ్ చేంజ్ విచ్ హస్ గాట్. ఇఫ్ యూ లుక్ ఎట్ నైట్రోజన్ డేటా, నైట్రోజన్ పెద్దగా ఏం కాలేదు, 43, ఇక్కడ ఆల్సో 43, సో జీరో చేంజ్, సో నథింగ్ వాస్ దేర్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ సల్ఫర్ అండ్ పొటాష్, సల్ఫర్ ఆల్మోస్ట్ 3 నుంచి 1కి వెళ్ళింది, 1 నుంచి 3కి వెళ్ళింది. సో ఇక్కడ +2 చేంజ్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. పొటాష్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద డేటా విచ్ ఇస్ ప్రొవైడెడ్, ఇట్ హస్ బీన్ 2.38, ఇక్కడ కూడా 2.38, therefore no change. That is the thing. So it is the పరిస్థితి of the major nutrition which has changes which has happened. So sulfur లో మంచి చేంజ్ ఉంది, పొటాషియం ఇంకా నైట్రోజన్ లో పెద్దగా ఏమీ చేంజెస్ లేవు అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ దిస్, అసలు ఎందుకు మనకు అవసరం ఏంటంటే, మనము ఫర్టిలైజర్స్ 30% ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇట్ బికమ్స్ అ కాస్ట్లీ అఫేర్. బికాస్ ఇట్ ఇస్ కాస్ట్లీ, సప్లై చైన్స్ కూడా పెద్దగా మనకి ఉండవన్నమాట. సో డొమెస్టిక్గా చూసుకుంటే మనకి ఓన్లీ 50% ఆఫ్ ద యూరియా ఓన్లీ ఇస్ డొమెస్టికలీ. సో 50% ఫ్రమ్ అవుట్ సైడ్ తీసుకురావాలి, అది మేజర్ ప్రాబ్లం. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, బికాస్ ఆఫ్ దిస్ the cost increases. So only domestic supply is only 50% of urea only domestic గానే మనం వాడుకుంటున్నాం, అది పెద్ద ప్రాబ్లం. సో బేసికల్గా ద మినిమం సపోర్ట్ ప్రైస్ 1350 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మనం 3000కి చేయాలని ఓవరాల్ ఐడియా. సో యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ఏమో ఇట్ ఈస్ 3000, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమో ఇట్ ఈస్ ఓన్లీ 1350. అది పరిస్థితి విత్ రెస్పెక్ట్ టు ఫర్టిలైజర్స్. సో దానివల్ల చాలా లాస్ అవుతుంది. మన టార్గెట్ ఇస్ అరౌండ్ 340 మిలియన్ మెట్రిక్ టన్స్ మనం టార్గెట్ పెట్టుకున్నాము. దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అచీవ్. సో ఈ ప్రాజెక్ట్స్ మనం ఎప్పుడైతే సబ్సిడీ ఇవ్వడం, బికాస్ ఆఫ్ ద సబ్సిడీ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద బడ్జెట్ వల్ల ఏమవుతుందంటే, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అరౌండ్ 86% ఉన్నారు, వాళ్ళందరికీ మంచి ప్లస్ అవుతుందన్నమాట. దిస్ విల్ బికమ్ అ పాజిటివ్ సైన్ ఫర్ ఆల్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, దిస్ ఈస్ సపోర్టింగ్ ద NFSA, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దాన్ని మనం బాగా ఫాలో అవుతున్నామని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ స్కీమ్స్ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ యూరియా స్కీమ్, that is one important thing that we have to definitely mention, especially when you are talking about budget rise. Next, NBS, that is nutrient based subsidy. That is another thing you have to definitely mention with respect to the particles. Next, PM Pranam. This is another thing you have to definitely mention. Very, very important. And next,
nano urea mission and health cards. So these are the things you have to definitely mention. And mana national urea policy is also new urea policy 2015 soil health cards very very important. So దీని వల్ల వచ్చే ఏకైక ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్ ఇస్తున్నారు ఓకే, కానీ దీని వల్ల ఏమవుతుందంటే కొంచెము it becomes this budget also creates a little bit of fiscal burden on the center. That will be there. So దీనికి related notes is very important also. So context announcement ఏంటిది, so implemented under Nutra waste as well as ఇది, then fertilizer దాని డీటెయిల్స్ మొత్తం అంతా ఇచ్చాను చూసుకోండి. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ అగ్రికల్చర్ DAP price around 1350, and next schemes reforms NBS national urea policy PM Pranam national urea mission soil health cards total fertilizers if you look at it 1.76 lakh crore is the budget. So this is what the article is talking about. It's a good thing for the farmers, but still it's a fiscal burden. End of the video lo mains as well as prelims questions, please answer them. So let's have a quick glance at them also. Mains and prelims with key. So let's check it out. First one, India ASEAN relations. Second, framework of agreement NSIM. Next, economic partnership mida. Third, conditions for cloud seeding. Next, nutrient based subsidy mida enti key ichanu. So first question చూద్దాం ఒకసారి మెయిన్స్ పర్స్పెక్టివ్ లో. ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీ దాన్ని ఎగ్జామిన్ చేయమన్నారు విత్ రెస్పెక్ట్ టు ద పార్టిసిపేషన్ ఇన్ ద 25 ఆసిడ్ సమిట్. నాగా పీస్ ప్రాసెస్ దాన్ని అనలైజ్ చేయమంటున్నారు విత్ రీసెంట్ డెవలప్మెంట్స్. నెక్స్ట్, ఆసియాన్ ట్రేడ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆసియాన్ చైనా రిలేషన్స్ దాన్ని ఎగ్జామిన్ చేయమంటున్నారు అండ్ స్ట్రెంథెన్ ది స్ట్రెంగ్త్ ఫర్ ఇండియా హౌ. వెదర్ మోడిఫికేషన్ టెక్నాలజీస్ లైక్ క్లౌడ్ సీడింగ్ దీన్ని డిస్కస్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు ఇండియాస్ పొల్యూటెడ్ కాంటెక్స్ట్. అండ్ ఫైనల్లీ ఫర్టిలైజర్ సబ్సిడీ దాన్ని ఇవాల్యుయేట్ చేయమంటున్నారు విత్ రబీ సబ్సిడీ రివిజన్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్ అని ఓవరాల్గా అడగడం జరుగుతుంది. Please answer the questions and send it to us. We are here to correct and help you guide for your successful journey. So that's all for today. Shamanth Padikumala signing off. Bye-bye.